హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైనట్టు మనందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. కాకపోతే నిన్న కొన్ని చాటింగ్స్, పర్సనల్ చాటింగ్స్ స్నాప్‌చాట్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో చేసుకున్న చాటింగ్స్ కూడా బయటపడ్డాయి. మరి ఇందులో బండి భగీరథ్ తప్పు ఎంతవరకు ఉంది? ఆ అమ్మాయి మైనర్ అమ్మాయి తప్పు ఎంతవరకు ఉంది? అసలు కోర్ట్ ఏం చెప్తుంది? శిక్ష పడే అవకాశం ఉందో లేదో ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. సో, బేసిక్‌గా పోక్సో కేస్ పెట్టగానే 24 అవర్స్‌లో అరెస్ట్ చేయాలి. ఆ చర్యలు ఎక్కువగా శిక్ష పడే అవకాశాలు ఎక్కువున్నాయి అంటూ ఉంటారు. మరి ఇంతవరకు బండి భగీరథ్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఈ క్వెషన్ ఆన్సర్ చెప్పడం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే. హ్మ్. కానీ ఇక్కడ యాక్చువల్‌గా మనకి చట్టాలు కాస్త వాస్తవిక పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవాలి రోహన్ గారు. హ్మ్. ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ రాజకీయమైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి, హ్మ్. ముఖ్యంగా బండి సంజయ్ గారు కుమారుడు అవ్వడం వల్ల అతన్ని కాస్త అందులోనూ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఆయన. హ్మ్. అందువల్ల ఈ డిపార్ట్మెంట్స్‌ని ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నటువంటి ఒక అపవాదు కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం మీద. హ్మ్. ఇక్కడ బండి భగీరథ్ అనే వ్యక్తి ఒక సామాన్యుని వ్యక్తే. బండి సంజయ్ గారు కుమారుడు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ డైలీ మన రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 10, 15 ఈ పోక్సో కేసులు నమోదవుతుంటాయి. ప్రతి కేసు గురించి మనం మాట్లాడుకోం. హ్మ్. యాక్చువల్‌గా పోక్సో చట్టం ఏం చెప్తుందో తెలిస్తే అప్పుడు ఈ రెండో పాయింట్‌కి వచ్చి ప్లాన్ చేద్దాం. మైనర్ బాలికల అమ్మాయిలు అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిల్ని హ్మ్. టచ్ చేసినా, హ్మ్. ఆమె ఇష్టం లేకుండా లైంగికంగా ప్రేరేపించిన, సెక్సువల్ హెరాస్మెంట్ చేసినా, లేదా ఇంకా చాలామంది తెలియని విషయం సంజ్ఞల ద్వారా అంటే సైగల ద్వారా కూడా చెప్పినా అది కూడా పోక్సో చట్టం అవుతుంది. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక అమ్మాయిని మైనర్‌గా మనం చూస్తాం కాబట్టి, హ్మ్. మైనర్ బాలికని ఎటువంటి రకాలైనటువంటి మూవ్‌మెంట్స్ ఆమె దగ్గర మనం చేసినా సరే తప్పుగా భావిస్తారు. ఇది కరెక్ట్. ఇది చట్టం స్పష్టంగా చెప్తుంది. హ్మ్. పాయింట్ నెంబర్ 2. ఈ చట్టం క్లియర్‌గా ఏం చెప్తుంది? మైనర్‌గా ఉండేటువంటి జరిగిన సంఘటనల్ని మైనర్‌గా ఉన్నప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మేజర్ అయిన తర్వాత కూడా చెప్పొచ్చు. ఎనీ హ్మ్. టైమ్. మేజర్ అయిపోయిన తర్వాత కూడా నాకు మైనర్‌లో పలానా వ్యక్తుల వల్ల నేను ఈ రకంగా సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందనే ఉద్దేశాన్ని కూడా అక్కడ చెప్తూ కూడా కేసు పెట్టే వెసులుబాటు కూడా ఉంది. ఓకే. ఇక్కడ చట్టంలో ఇంకొక విషయం ఏంటంటే మినిమమ్ అక్కడ 3 ఇయర్స్ నుంచి అప్ టు 10 ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అంటే అక్కడ జరిగిన క్రైమ్ యొక్క సీక్వెన్స్‌లు అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఎంత తీవ్రతను బట్టి దాన్ని కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మనం ఒక ప్రముఖ సినిమా నటుడు, ఒక ప్రముఖ సినిమా సినిమా రంగానికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇదే పోక్సో కేసుకు సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఇష్యూ జరిగింది. ఆ అవును. టైంలో కూడా మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. అవును. దాని తర్వాత ఏం జరిగింది? మీడియా కథనాలు. మీడియా అత్యుత్సాహంతోటి రకరకాలుగా ఉంటాయి. ఫ్యాక్ట్ చట్టాలు ఒక రకంగా ఉంటాయి ఇక్కడ. చాలామంది ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే బండి సంజయ్ గారి కుమారుని విషయంలో, బండి భగీరథ్ విషయంలో మనం అమాట్లాడుకుంటున్నామో, ఈ అబ్బాయిని క్యాటర్‌ని అసాసినేట్ చేస్తూ, ఆ అబ్బాయి ప్రీవియస్ అనేక రకాల వ్యక్తులతో కలిసి తిరిగాడని, లేదా అతనికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని, ఈ రకరకాల కథనాలు కంటిన్యూగా వినిపిస్తున్నాయి. ఇక్కడ బండి సంజయ్ గారి యొక్క కొడుకునని చెప్పి నేను ఎక్కడ వెనక్కి వేసుకొని రావట్లేదు. పర్టిక్యులర్‌గా కేసు ఎలా ఉంటుందంటే, ఆ ఎఫ్ఐఆర్ దేని మీద నమోదైంది? ఎఫ్ఐఆర్ యొక్క కంటెస్ట్ ఏంటి? దాని మీద మాత్రమే విచారణ జరుగుతుంది కోర్టులో. క్యాటర్‌ని అసాసినేట్ చేయడం అది ఆర్గ్యుమెంట్స్‌లో అది సెకండరీ పాయింట్. బట్ ప్రైమా ఫేషియా మనం ఏం తీసుకుంటామంటే, ఏదైతే కంటెస్ట్ ఉందో అందులో ఉన్నటువంటి నమోదేందో దాన్ని బట్టే మనం తీసుకోవాలి. బట్ హ్మ్. నాకందిన సబ్జెక్ట్ టు ద కరెక్షన్, నాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడ కూడా మైనర్ బాలిక పైన రేప్ చేసినటువంటి ఆ కంటెస్ట్ 374 ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా మెన్షన్ చేసినట్టుగా నాకు కనబడలేదు ఎఫ్ఐఆర్‌లో కూడా. ఓకే. దీని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించడం, ఒక కమిటీని వేయడం, ఇమ్మీడియేట్‌గా కూకట్పల్లి డీసీపీ గారికి ఇమ్మీడియేట్‌గా గైడెన్స్ ఇవ్వడం. ఈరోజు మంగళవారం నాడు ఆమె ఎదుట కూడా ఈమె తన యొక్క సెంటెన్స్ కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి. హ్మ్. సో, చట్టం క్లియర్‌గా ఉంటుంది. పోక్సో కేసు ఇక్కడ చట్టాలు ఎవరిని ఉపేక్షించవు. సంజయ్ గారు బండి సంజయ్ కుమారుడా లేకపోతే మరొకరా చాలామంది కామన్ మ్యాన్ పబ్లిక్‌లో ఒక రకమైన ఆలోచన ఉంటుంది. హ్మ్. అరే! అతను పెద్ద మినిస్టర్ కాబట్టి అతన్ని హైడ్ చేసుకుంటూ వెళ్తున్నారని. మరి అట్లా అనుకుంటే పవర్‌లో ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వకూడదు గదా! ఒక పవర్‌లో ఉన్న సీఎం గారి కూతురు అరెస్ట్ అవ్వకూడదు గదా! ఒక పవర్ అయిపోయినటువంటి 2 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్‌గా పనిచేసినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అతను అరెస్ట్ అవ్వకూడదు గదా! అప్పటికే ఒక ప్రముఖమైనటువంటి సీఎంగా పనిచేసిన వ్యక్తి యొక్క కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అతను కూడా అరెస్ట్ అవ్వకూడదు గదా! మరి ఇన్‌ఫ్లుయెన్స్‌లు పనిచేయవంటారా? చాలామంది ఇక్కడ అత్యుత్సాహంతో తెలుసుకోలేకపోతున్నారు.
కోర్టు మీద ఇప్పటికీ ప్రజల నమ్మకం ఉంది. కోర్టు చట్టాలు అద్భుతంగా పనిచేస్తాయి. నో డౌట్ ఎట్ ఆల్ ఈ విషయంలో. అద్భుతంగా పనిచేసుకుంటూ వెళ్తాయి. కొద్దిగా డిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయనకి అంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉండి దాన్ని కేసుని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందనుకుంటే, ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే, వారం రోజుల్లో జరగాల్సింది 10 రోజుల్లో జరుగుతుందేమో, 10 రోజుల్లో జరగాల్సింది 1 మంత్ టైం పోతుందో గానీ, బట్ ఎక్కడ కూడా అవాయిడ్ చేసే అవకాశం మాత్రం ఎవరిని ఉపేక్షించదు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా చట్టం తన పని తాను చేసుకొని పోతుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్సే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ సంఘటన ఏదైతే ఉందో, ఈ అమ్మాయి రోజు మొన్న మే 8వ తారీఖు నాడు వెళ్ళి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో ఆ అమ్మాయి మదర్ వెళ్ళి కంప్లైంట్ చేశారు. పలానా వ్యక్తి అంటే నా కూతురు పైన ఈ రకంగా అఘాయిత్యం చేశాడని, నా కూతురు మైనర్ బాలిక మీద రకరకాలుగా అతను చేశాడని చెప్పి. అదే రోజు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, కరీంనగర్‌లో కూడా. నేనేమంటానంటే సూటిగా, ఎవరైతే కంప్లైంట్ చేశారో పోక్సో మదర్ ఎవరైతే ఉన్నారో, బండి భగీరథకి ఈ అమ్మాయికి బాధితురాలుగా చెప్తున్నటువంటి మహిళకి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా పరిచయం కాదుగా. కొద్ది సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఫ్రెండ్స్‌తో పాటు కలిశారు, కలిసి తిరిగారు. అరుణాచలం, తిరుపతి లాంటి క్షేత్రాలకు కూడా అనేక సందర్భాల్లో వెళ్ళారు. నేను సూటిగా బాధిత మహిళ యొక్క తల్లిగారిని అడుగుతున్నాను, ఏమ్మా మరి మీకు ఈ విషయం తెలీదా? అప్పుడు మీకు మైనర్‌గా గుర్తు రాలేదా? అప్పుడు నీ కూతురు మైనర్ అని తెలీదా మీకు? అంటే మీరు ప్రోత్సహిస్తున్నారు కదా, మీ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదా. పోక్సో చట్టంలో తన కూతుర్ని ప్రాస్టిట్యూషన్‌గా మార్పిస్తున్నారు. అంటే మైనర్ బాలికని ప్రోత్సహించడం కూడా తప్పే. అంటే ఈ రకంగా ఆ తల్లిని కూడా కేసు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం చేయడానికి తను పురుకొల్పినట్టే కదా. అరుణాచలం వెళ్ళింది, తిరుపతి వెళ్ళిందని మీరు మాట్లాడుతునేటప్పుడు ఎవరికి తెలియకుండా వెళ్ళిందా అమ్మాయి? ఆ విషయాలు ఫొటోస్ తెలుసు. ఆ ఇంట్లో భగీరథ్ చాలా సందర్భాల్లో వెళ్ళాడో వచ్చాడో, మా ఇంటికి రెగ్యులర్గా వచ్చి పోతుంటాడని కూడా చెప్పినప్పుడు, అటువంటప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి కూతురు మీద ఒక అపరిచితుడు రెగ్యులర్గా వచ్చి మాట్లాడుతుంటే ఇది ఎక్కడో తప్పుకు దారితీస్తుందని చెప్పి గుర్తించే స్థితి లేదా ఈరోజు? మరి ఈ రోజు వచ్చినటువంటి జ్ఞానం మరి ఆ రోజు అంటే ఈరోజు కోర్టులో పోలీస్ స్టేషన్ వచ్చాక మనం మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా ప్రతి కామన్ తన ఇంట్లో ఒక వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయి ఉందంటే, ఒక పిట్ట ఒక పక్షి ఎలా అయితే తన బిడ్డల్ని ఎలా రక్షించుకుంటుందో, ప్రతి తల్లి కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ మహిళ అనుకుంటే ప్రతి మహిళ కూడా తన పిల్లలు అంత రక్షణ ఉంటుంది. అంటే కంటికి రెప్పలా చూసుకుంటుంది. తన కంటి పాపను ఎలా అయితే చూసుకుంటుందో అంత రక్షణగా చూసుకుంటుంది ఆ తల్లి. ఇప్పుడు రకరకాల ఊహాగానాలు చెప్తున్నారు. ఆ తండ్రి అట్లాంటి వాడు, ఆ తండ్రి ఏదో బ్లాక్ టికెట్లు అమ్ముకున్నాడు. సరే, అవన్నీ పక్కన పెడదాం కాసేపు. నేను తల్లి పాత్రను గురించి మాట్లాడుతున్నా. మీరు భారతీయ మహిళగా ఉంటే కామన్ కదా, చట్టాలు, న్యాయాలు, నైతికత విలువలు పక్కన పెడదాం కాసేపు. ఒక హిందూ మహిళగా, ఒక భారతీయ మహిళగా ఒక కూతురు బయటికి వెళ్తుంటే మళ్ళీ క్షణానికి వచ్చిందా రాదని చెప్పి 10 సార్లు పరిగెడతారే తల్లులు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎల్కేజీ డబ్బా బాక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆమెకు తోడుగా వెళ్తారే. ఒక అమ్మాయికి స్కూల్కి వెళ్తేనే అంటే ఎల్కేజీ యూకేజీలు వెళ్తున్నప్పుడే అంత జాగ్రత్తగా చూసుకుంటే, ఒక అమ్మాయి 16 ఏళ్ళు వచ్చింది, 17 ఏళ్ళు వచ్చింది, ఆ అమ్మాయి ఒక వ్యక్తితో కలిసి తిరుగుతున్న మన ఏమంటారు అరుణాచల్ క్షేత్రాలకి, తిరుపతి క్షేత్రాలకి వెళ్ళేటప్పుడు మీకు సెన్స్ లేదా? అంటే మీరు ప్రోత్సహించారా? అంటే ఏ తల్లి కూడా తన బిడ్డ వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అలా చేయాలని అనుకోదు కదండి. కాదండి, నేను చెప్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, తన కూతురు ఒక మగాడితో సాన్నిహిత్యంగా దగ్గరగా క్లోజ్గా రిలేషన్ తిరుగుతుంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా తల్లిగా? ఇప్పుడు పోక్సో చట్టం పెట్టినప్పుడు తల్లి మీద కూడా కేసు పెట్టాలా? ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఆవిడ ప్రోత్సహించినట్టు నేనేది కడతాను ఖచ్చితంగా. బీయింగ్ అన్ అడ్వకేట్గా ఒక పోక్సో చట్టంలో నువ్వు ఇనిషియేట్ చేసినట్టే కదా, ఎంకరేజ్ చేసావు కదా. అవుట్ స్టేషన్స్కి ఒక మైనర్ అమ్మాయిని పంపించాలంటే ఎవరైనా ఒక ఇండియన్ ఉమెన్ పంపిస్తారండి? ఏ తల్లిని పంపిస్తుందా ఒక అమ్మాయిని? పంపిస్తుందంటే నువ్వు ఏదైతే ఎదుటి వాళ్ళు మంచోళ్ళని నమ్మితే ఎట్టి పర్సెంట్ నమ్మదండి. సొంత బ్రదర్ను కూడా నమ్మదు కొడుకు. ఒక ఇంట్లో ఒక కొడుకు కూతురు ఉండేటప్పుడు కొడుకు కాస్త పెద్దవాడే కూతురు ఉంటే కొడుకు కూతురుని కూడా పక్కన పడుకోబెట్టరండి. ఇది సహజంగా ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఈవెన్ దో తండ్రి పక్కన కూడా ఒక వయసు వచ్చిన కూతురుని పడుకోబెట్టడానికి ఇబ్బంది కలిగే పరిస్థితి. వయసు వచ్చిన కూతుర్ని తండ్రి పక్కన కూడా పడుకోబెట్టరు. ఇది ట్రూ 100%. నేను వచ్చి బయట మాట్లాడుతున్నాను కానీ మీరు 100 టచ్ చేసుకోండి, ప్రతి ఇంట్లో ఉంటుంది. ధనిక వర్గమా, పేద వర్గమా, మధ్యతరగతి వల్ల పక్కన పెడదాం కాసేపు. ఎవ్వరు కూడా వయసు వచ్చిన కూతురిని తండ్రి పక్కన పెట్టడానికి, అన్నదమ్ముడు పక్కన పెట్టడానికి భయపడిన సమాజంలో మనం బతుకుతున్నాం. అలాంటిది ఒక అపరిచితుడైన వ్యక్తి వచ్చి తన కూతురుని తీసుకొని తన క్షేత్రాలకు తిరుగుతున్నాడు, టూర్లు వెళ్తున్నాడంటే తల్లికి బాధ్యత లేదా? అంటే పోక్సో చట్టం పెట్టేటప్పుడు ఆ పోక్సో ఏదైతే చట్టంలో ఉన్నటువంటి పరిధిలో లోబడినటువంటి ఏ సెక్షన్స్ మీద పెట్టారో నువ్వు ఆ చట్టాన్ని ఇనిషియేట్ చేశావు కాబట్టి ఈమె మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది రోహన్ గారు. సో ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే బండి భగీరథే తప్పు చేశాడు. ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి. ఈ అబ్బాయి యాజ్ ఎ పొలిటీషియన్ కొడుకుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. పొలిటీషియన్ కొడుకైనా ఎవరైనా సరే
నేనైనా ఇంకొకరైనా ఎవరైనా ఒక అబ్బాయి మైనర్ అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే అక్కడ ఆ అబ్బాయి తప్పు కూడా ఉంది. నేను మైనర్ అమ్మాయితో తిరిగితే రేపు పొద్దున్న నాకేమైతుంది అనేది ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉంది. ఈ రోజుల్లో పోక్సో చట్టాల గురించి గానీ, మైనర్ అమ్మాయితో తిరగకూడదు అనేది తెలియనోళ్ళు నాకు తెలిసి లేరు. ఆ అబ్బాయి తెలిసి తిరిగాడు కాబట్టి ఆ అబ్బాయి మీద రియల్‌గా కేస్ అయ్యే ఛాన్స్ ఉంది కదండీ. నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయి. దర్యాప్తు సంస్థల ద్వారా ఆయన ఖచ్చితంగా నిజంగా జరిగి ఉంటే మాత్రం ఆయన శిక్షించాల్సిన అవకాశం ఉంటుంది. చట్టానికి లోబడి ఎవరైనా సరే చట్టానికి పరిధి దాటి ఎవరు కూడా ప్రవర్తించకూడదు. చట్ట పరిధి లోబడి ఏదైనా తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా అతను శిక్షార్హుడిగా ఉంటాడు రోహన్ గారు.